కానీ ఒకటి మాత్రం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అప్డేట్స్ అనేవి ఎవరికి తెలియదండి, ఒక యాష్ గారికి తప్ప ఎల్సీ మెంబర్లకి తెలియదు, అడ్మినిస్ట్రేషన్కి తెలియదు, లీడర్స్కి తెలియదు, ఎవరికి తెలియదండి, నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరికి తెలియదు. కానీ మనము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనకి ఈ రోజు ఈ పని ఇలా జరుగుతుంది కదా, ఓకే రైట్, ఇలా వెరీ సూన్ అంటున్నారు, ఇట్స్ కమింగ్ అని అంటున్నారు. ప్రతి ఒక్క వెబినార్ సెషన్స్ లో కూడా మార్టీ గారు, క్రిస్ గారు, రెడ్ గారు ఇలాగ వాళ్ళు ఏదో చాలా గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్తూనే ఉన్నారు. వాటిని ఆధారంగా మనం ఏమనుకుంటున్నామంటే ఎస్ మనకి ఇప్పుడు వచ్చేస్తుంది అనే ఒక దృఢ సంకల్పంతో మనం ఏమంటున్నామంటే ఓకే ఈ రోజు రావచ్చు, రేపు రావచ్చు. జనవరిలో మనందరం కూడా సంతోషపడేట్ల విషయం మనకు తెలుస్తుందని చెప్పారు కదా, ఆ రకంగా మనకు జనవరి 31 లోపు ఏమన్నా రాగలుగుతుందా ఓఎస్ అనే ఆశతో మనందరం కూడా చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, అన్ని కూడా షేర్ చేసుకుంటున్నాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది, ఇది ఎవరు చెప్పలేడు. 3 నెలలకు వస్తుంది, 6 నెలలకు వస్తుంది, అది కూడా ఎవరు చెప్పలేడు. ఇక్కడ పాజిటివ్ది మనం నమ్మడానికి లేదు, నెగటివ్ది కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది ఒక తటస్థం, అది దానికి మాత్రమే తెలుసు, యాష్ ముఫర్ గారికి మాత్రమే తెలుసు ఎప్పుడు బయటికి తీసుకురావాలనేది, ఎప్పుడు మనకి ఎలా ఇవ్వాలనేది, ప్రపంచానికి ఎలా పరిచయం చేయాలనేది, మనం ఎప్పుడు ఏం చేయాలనేది. ఓకే రైట్. కాబట్టి అంతవరకు మనం జస్ట్ ఊరికే ఓఎస్ లాగిన్ లాగౌట్ అవడం, కొన్ని నిమిషాల పాటు గడపడం, ఇది మాత్రమే మన ప్రస్తుత తక్షణ కర్తవ్యం. ఇది వదిలేసిన తర్వాత మీ పనులు ఏమైతే ఉన్నాయో అవి హ్యాపీగా చూసుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, పనులు చేసుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మీ బిజినెస్లో మీ అంగుళ్ళలో కూర్చొని పనులు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి, హ్యాపీగా సంతోషంగా ఉండండి, ఉన్నదాంతోనే హ్యాపీగా ఉండండి. ఆన్ ప్యాసివ్ మా లైఫ్లోకి వచ్చింది అంతే, మన లైఫ్లోకి ఆన్ ప్యాసివ్ వచ్చింది, ఓకే నో ప్రాబ్లం. అది వచ్చినాక ప్రపంచంలోకి అడుగు పెట్టినాక మన లైఫ్ స్టైల్స్ అనేవి మారుతాయి. మన జీవిత ఉపాధి కాదు, మన సంపాదన కాదు, మనకి లైఫ్ స్టైలే మారుతుంది. అలాంటి గొప్ప అవకాశానికి ఆన్ ప్యాసివ్ మనకు కల్పిస్తున్నది. కాబట్టి మనం చేసుకుంటున్న వ్యాపారాలు, ఉద్యోగాలు మన వరకే లిమిటేషన్స్గా ఉన్నాయండి. వాటిని మీరు సక్రమంగా చూసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఇక్కట్లుంటే తక్షణం మీ తోటి మిత్రులతో కొద్దిగా సహాయ సహకారాలు, వాళ్ళ మద్దతులు తీసుకొని కొద్దిగా ఎదుర్కోండి, నో ప్రాబ్లం. అంతే తప్పించి ఆన్ ప్యాసివ్ కోసం ఎదురు చూసేది తప్పది. ఆన్ ప్యాసివ్ అనేది దాని టైంలో అది వస్తుంది, మీరు దానికోసం ఆశించి